రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు నిజామాబాద్ నుంచి గంగాధర్ గారు నమస్కారం అండి. గంగాధర్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ ఇప్పుడు మా నాన్న పేరు మీద ఒక 2 నంబర్లలో భూమి ఉంది. చెప్పండి. దాన్ని ఒక 25 సంవత్సరాల క్రితము మేము మా 8 మంది పాలిపరుస్తున్నాము, డివైడ్ చేసుకున్నాం. ఓకే. అయితే అప్పుడు మాకు ఒక నంబర్లో వచ్చింది. 2 నంబర్లలో ఉన్న భూమిని ఒక నంబర్లో పంచుకుంటే ఒక నంబర్లో వచ్చింది. ఓకే. అయితే దాన్ని ఇప్పుడు ఎంతైతే 2 నంబర్లలో ఉన్న విస్తీర్ణం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని నేను సాగు చేసి ఒకే నంబర్లో సాగు చేసుకుంటూ బోరేసుకొని పంట పండించుకుంటున్నా. ఓకే. అయితే అది పాస్బుక్ చేయడానికి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు అయితే అది ఏమైందంటే ఒక నంబర్ భూమి మీ నాన్న పేరు మీద ఉన్నది, ఇంకో నంబర్ భూమి నీకు ఒక్క నంబర్ మీ నాన్న పేరు మీద ఇంత విస్తీర్ణం లేదు అని చెప్పేసింది. అయితే పాత పాని తీసి మేము చూసేసరికి అయితే అది ఇప్పుడు ప్రస్తుతానికి బ్రతుకున్న వ్యక్తి పేరు మీద ఆ భూమి అయిందని చెప్పిండు ఎంఆర్ఓ గారు. మా నాన్న చనిపోయాడు, సేమ్ పేరు ఉన్న మనిషి, మా నాన్న పేరు గల వ్యక్తి వేరే వ్యక్తి పేరు మీద నంబర్ మీద భూమి వెళ్ళిపోయింది ఆయన పేరు మీద. అవునండి. ఆయన సంపాదిస్తే ఏమంటుండంటే ఇది నా పేరు మీద ఉన్నది, మీ నాన్న పేరు మీద ఉన్నది వేరే నంబర్ అని చెప్పిండు. ఆ రికార్డ్ అంతా తీసి చూపించినా గానీ తన వితండవాదం చేసి ఆయన ఏమంటున్నా అంటే ఇది నేను ఇచ్చేస్తుంటే మీకు ఇచ్చేస్తే దొంగన అయిపోతా, నేను ఇయ్యా అని చెప్పేసి కోర్టులో కేసు వేసింది సార్. ఎవరు వేశారు కోర్టులో కేసు? అమ్మా ఇప్పుడు ఎవరైతే అక్రమంగా వేసుకున్నాడో ఆయన. ఏంటంటే సార్ ఇప్పుడు నేనేమో పంచుకున్నప్పుడు ఏ నంబర్లో అయితే నాకు ఒక నంబర్లో వచ్చిందో ల్యాండ్, అవునండి, ఆ ల్యాండ్ని నేను సాగు చేసి బోరేసుకొని నేను 2 నంబర్లలో విస్తీర్ణం ఉన్న భూమిని అంతా కలిసి ఒక నంబర్లో నేను బోరేసి పంట పండిస్తున్నా. ప్రస్తుతానికి నేనే ఉన్నా పొజిషన్లో మీరున్నారు. అయితే ఆ వ్యక్తి ఏం చేసిందంటే మా నాన్న పేరు మీద ఇంకో నంబర్లో ఉన్న భూమిని ఆయన పేరు మీద చేసుకొని ఆ వేరే నంబర్లో ఉన్న ల్యాండ్ ఆయన అమ్ముకున్నాడు. అర్థమైందండి సార్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అక్కడ సర్వే పెట్టమని చెప్పి ఒక రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి సార్. గవర్నమెంట్ సర్వే పెట్టమని చెప్పి రిక్విజేషన్ ఇవ్వండి ఫస్ట్. మీరు చేయాల్సిన ఫస్ట్ పని అది. సో గవర్నమెంట్ సర్వే పెట్టమని చెప్పి రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు తప్పనిసరిగా గవర్నమెంట్ సర్వే చేయాలి. దానికి సంబంధించిన కొంత ఫీజు ఉంటుంది, అది కూడా మీరు చెల్లించాలి. మీరు వీలైతే ఇదే విషయాన్ని ఆర్డీఓ గారి దృష్టిలో కూడా మీరు ఒక రిక్విజేషన్ లెటర్ పంపించండి. మీ ఎంఆర్ఓ గారి దగ్గర మీకు సమస్య వస్తుంది కాబట్టి ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ దగ్గర ఆర్ఓఆర్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది, ఆర్ఓఆర్ అంటారు దాన్ని. ఆ ఆర్ఓఆర్ డాక్యుమెంట్లో అక్కడ ఏముందని చెక్ చేసుకోండి. పహానీస్ ఎన్ని సంవత్సరాల పహానీస్ మీరు చూశారు? ఒక 1982 నుంచి మా నాన్న పేరు మీద ఉంది సార్. మరి కొత్త పేరు ఎప్పుడు జాయిన్ అయింది? ఈ కొత్త పేరు ఎప్పుడు యాడ్ అయింది? 2005లో. ఆ విస్తీర్ణమేమో 15 ఎకరాలు ఒక గుంట ఉండే. అందుకని అది అర్థమైంది. మీరు చెప్పింది నాకు క్వశ్చన్ అర్థమైంది. మీరు ఒక పని చేయండి సార్, ఫస్ట్ మీరు గవర్నమెంట్ సర్వే పెట్టించుకోండి. టిప్పన్ సర్వే అంటారు, గవర్నమెంట్కి సర్వే పెట్టించుకోండి. టిప్పన్ సర్వే అంటారు దాన్ని. మీరు ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేస్తే సర్వే పెడతారు. ఆ సర్వే తీసుకొని సర్వే రిపోర్ట్ తీసుకొని ఆర్డీఓ గారికి కూడా లెటర్ పెట్టండి. సర్వే రిపోర్ట్లో ఎలా వస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఆర్ఓఆర్కి వెళ్ళండి. ఇంకా మీకు ప్రాబ్లం అయితే సిటీ సివిల్ కోర్టులో మీరు కేసు ఫైల్ చేయండి సార్. మీకు చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు టైం పడుతుంది. సిటీ సివిల్ కోర్టులో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తూ సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. బ్రహ్మం గారు. ఓకే. రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు హుజూరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? మూడు వాళ్ళు ఏంటండి? ముగ్గురు అన్నదమ్ములు. కాదండి, మీరు టీవీ చూస్తున్నారా? శ్రీనివాస్ గారు టీవీ చూస్తున్నారా? ఓకే, కట్ అయినట్టుంది. శ్రీనివాస్ గారు మళ్ళీ ప్రయత్నించవచ్చు. రాఘవరావు గారు లైన్లో ఉన్నారు. రాఘవ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏమిటండి? మా సమస్య వచ్చేసరికి మా తాతల నాడు సంపాదించిన భూమి సార్ 1945లోది. అయితే మా తాతల నుంచి కూడా మా వారసత్వంగా వస్తుంది. అయితే మేము మా మేనత్త కొంత కట్నం ఇచ్చాము. మిగతాదంతా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ తో మా దగ్గరే ఉంది డాక్యుమెంట్. కానీ దాన్ని ఎవరికి పార్టీషన్ ఏం చేయలేదు, మా నాన్నగారు ఒక్కడే. అయితే ఏమైందంటే 2014-15లో మీటింగ్ మీ భూమి ఆంధ్రప్రదేశ్ సార్ మీటింగ్ మీ భూమి కార్యక్రమంలో అప్పుడు ఆన్లైన్ లో మార్పులు చేశాను.
ఆన్లైన్ లో మార్పులు చేసినప్పుడు అప్పటి నుంచి మా తాతల కిందే ఉంది, మేము కట్టించుకోలేదు. అయితే అప్పటి వరకే ఉన్న భూమిని, ఎకరం 55 సెంట్ల భూమిని ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేరు మీద మార్చారు సార్. ఓకే. మార్చిన తర్వాత ఇప్పుడు వాటిని ఎందుకు మార్చారు, ఇప్పుడు మేము ఈ ఒక 2000 సంవత్సరం నుంచి మా తాతగారు ఈ వెరిఫికేషన్ ఈ చూపించడం కోసం అని చెప్పేసి చూస్తే దాంట్లో భూమి లేదు, వెబ్సైట్ లో లేదు. ఫీల్డ్ పరంగా ఉంది భూమి, కానీ వెబ్సైట్ లో లేదు. వెబ్సైట్ లో లేదని చెప్పి అప్లై చేశాము. అప్లై చేస్తే సర్వే అప్లై చేసిన సర్వే పెట్టించమన్నారు. సర్వే మీరు ఏ ప్రాంతం అండి మీది? మీ ప్రాంతం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఓకే. గుంటూరు జిల్లా. అయితే సర్వే పెట్టించాం. సర్వే పెట్టించిన తర్వాత కూడా అదేమైందంటే ఆ భూమి మా మేనత్త గారి ల్యాండ్ లో కలిసింది. వాళ్ళ నెంబర్ వేయలేదు, మా నెంబర్ లో మాది అయితే ఖాళీ ఉంది. మొత్తం మొత్తం అమౌంట్ ల్యాండ్ సరి చేసేసి వాళ్ళ దాంట్లో ఎక్కిచ్చేసారు. అయ్యో. వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఎక్కించలేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఆయనే వచ్చి మా మేనత్త గారి భర్త వాళ్ళు వచ్చి ఇది మాది కాదు, మా నెంబర్ ఎక్కించలేదు, ఇది వేరే నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నా సరే అలా కాదు, మళ్ళీ సర్వే చేయాలి, మళ్ళీ రకరకాల కథలు చెప్తున్నారు సార్. ఏమన్నా కేసు వేయచ్చా? ఎవరు చెప్తున్నారు? మీరు చెప్పిన కథలు ఎవరు చెప్తున్నారు? సర్వే డిపార్ట్మెంట్, తర్వాత ఎవరైతే విలేజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. మార్చట్లేదు. మీరు సర్వే చేయించారా మీ ల్యాండ్ని? చేయించాము. ఎప్పుడు చేయించారు? చేయించి కూడా ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అందులో ఏమైనా వచ్చింది? సర్వే చేయించినప్పుడు డాక్యుమెంట్లో హద్దులు ఎవరెవరు వచ్చాయి అందులో? హద్దులు వచ్చేసరికి పక్కన వాళ్ళు, అదే మా మేనత్త గారు. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీరు వివాదం చెప్తున్నారో మీ మేనత్త గారు మీ పేరు సంబంధించినటువంటి అవే విషయాలు అక్కడ హద్దుల్లో ఉన్నాయా? అలాగే ఉన్నాయా? అలాగే ఉన్నాయండి. మరి ఆ సర్వే రిపోర్ట్ ఉందా మీ దగ్గర? సర్వే రిపోర్ట్ తీసుకోలేదు. వాళ్ళు మామూలు ఫీల్డ్ సర్వే చేసేసి వెళ్ళిపోయారు. మాకు రిపోర్ట్ అంటే ఇవ్వాల. ఆ రిపోర్ట్ కాగితం ఇవ్వమంటే మీది పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి చెప్పారు. ఓరల్ గా ఇవ్వడం కుదరదండి. సర్వే రిపోర్ట్ కాపీ తీసుకొని ఎంఆర్ఓ గారిని సబ్మిట్ చేయండి కంపల్సరీ. మీ దగ్గర సర్వే రిపోర్ట్ తీసుకోవాలి. అది మీరు పేమెంట్ చేశారా గవర్నమెంట్ సర్వే చేసినప్పుడు? అప్పుడు పేమెంట్ చేసామండి, 500 కట్టించుకున్నారు. అవును, గవర్నమెంట్ ఫీజు చలాన్ ఉంటుంది అది. సో మీరు ఆ సర్వే రిపోర్ట్ తీసుకునే రైట్ మీ దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఖచ్చితంగా తీసుకోండి సర్వే రిపోర్ట్ ఏమి ఇచ్చారన్నది. సర్వే రిపోర్ట్ మీరు ఫస్ట్ కలెక్ట్ చేసుకోండి. రిపోర్ట్ కలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డాక్యుమెంట్లో ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారికి వాట్సాప్లో కానీ లేకపోతే మెయిల్స్లో కానీ సంప్రదించండి. ఒకేసారి మీరు డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు రెస్పాండ్ కాకపోవచ్చు. మీరు టైం తీసుకొని వాట్సాప్లో లేదా ఎవిడెన్స్ కూడా మీ దగ్గర ఉంటుంది, వాట్సాప్లో చేయండి. అదేవిధంగా మెయిల్స్లో కూడా సర్వే రిపోర్ట్ను పంపించి ఈ రకంగా మా సర్వే రిపోర్ట్ ప్రకారం మేము వీఆర్ ద లీగల్, మేము రైట్స్ ఉన్నాం, మాకు ఇక్కడ ఉంటుంది, మా హద్దులు ఇవి, మా యొక్క స్థలం ఎంత ఉందని చెప్పి, మా యొక్క ల్యాండ్ ఎంత ఉందని చెప్పి మీరు చెప్పండి. వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ కాకపోతే ఫైనల్గా లాస్ట్గా మీరు ఏం చేయాలంటే దీన్ని CCLA అంటారంటే మీ భూ సంబంధ పరిపాలన అధికారి ఉంటారు, మన మొత్తానికి స్టేట్కి ఒక ఆయన ఉంటారు, సెక్రటరీ ఉంటారు, ఆయనకు ఒక లెటర్ పంపించండి. ఫస్ట్ మీరు ఆయన పంపించే ముందు కలెక్టర్ గారికి మీరు లెటర్ పంపించండి సార్. డైరెక్ట్గా వెళ్ళి కలిస్తే రెస్పాండ్ అవ్వకపోవచ్చు. మీరు కలెక్టర్ గారికి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్లో ఒక మెయిల్ ఉంటుంది, ఆ మెయిల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయండి. ఈ మొత్తం విషయాలతోటి కలెక్టర్ గారి దృష్టిలో పంపించినప్పుడు డెఫినెట్గా దాని రిజల్ట్ వస్తుంది. ఒకవేళ కలెక్టర్ గారిని పంపించండి, CCLA అంటారు, అంటే కమిషనర్ ఆఫ్ ద ల్యాండ్ అనమాట, స్టాంప్స్ అండ్ రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పంపించండి. డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుందండి.